బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ఈ సంచలన బాంబులకు సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మురళీకృష్ణ, నిన్న కాళేశ్వరం కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయడాన్నే బీఆర్ఎస్ చాలా తప్పుపడుతోంది. మా హయాంలో జరిగిన ఒక అద్భుతం కాళేశ్వరం అని చెప్తున్నారు. ఇన్ని వేల ఎకరాలకు మేము సాగునీరు అందించామని చెప్తున్నారు. ఇవాళ రేపు కొన్ని కార్యక్రమాలు కూడా ప్లాన్ చేసి ప్రజలకు వెళ్లాలని డిసైడ్ చేసుకున్నారు. ఫామ్ హౌస్ లో గంటల తరబడి మంత్రాలు చేస్తున్నారు. ఈ సమయంలో కవిత పేల్చిన ఈ బాంబులను బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి యాక్షన్ తో నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతోంది, అలాగే ఇది ఎలాంటి బ్రహ్మాస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి మారబోతోంది? ఒకటి, కాళేశ్వరం వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ వేయడం ఒక పార్శ్వ అయితే, ఆన్ ది అదర్ సైడ్ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, కవిత వ్యవహారం ఇప్పుడు దాదాపుగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రారంభంలో ఎలకతుర్తి సభ తర్వాత 25 ఏళ్ల బీఆర్ఎస్ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమం సందర్భంలో కేసీఆర్ని ఉద్దేశించి కవిత రాసినటువంటి ఒక లేఖ లీక్ కావడం అనేది మొదటి అంశం. అప్పటి నుంచి ప్రారంభమైంది వ్యవహారం. క్రమక్రమంగా ముదిరి పాకన పడ్డం. ఆ తర్వాత జగదీష్ రెడ్డిని ఉద్దేశించి నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది లిల్లీపుట్ నాయకులంటూ జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ మధ్యకాలంలో కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు చేరాయి అని చెప్పి పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు, ముఖ్యంగా పరోక్షంగా సంతోష్ లాంటి నాయకులు ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా పరోక్షంగా ఇంతకాలం చేస్తూ వచ్చినటువంటి వ్యాఖ్యలు ఈరోజు పార్టీలో కొంతమంది అవినీతి అనకొండలు చేరారు అని చెప్పి నేరుగా సంతోష్ పేరుని, హరీష్ రావు పేరుని తీసుకుని మాట్లాడడం, దట్టు కాళేశ్వరం మీద అవినీతి జరిగితే అందులో హరీష్ రావు పాత్ర లేదా అని చెప్పి ప్రశ్నించడం. అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి కవిత ప్రత్యక్షంగా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి ఒకటి కనబడుతోంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక తీవ్రమైనటువంటి అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ బిడ్డనే స్వయంగా ఈ రోజున కాళేశ్వరం సందర్భంలో అవినీతి జరిగింది అని చెప్పి అంగీకరిస్తున్నారు. ఆ అవినీతి హరీష్ రావుతో సహా, అప్పటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో సహా చాలామంది ముఖ్య నాయకుల పాత్ర అందులో ఉంది అని చెప్పి ఆమె ఓపెన్గానే అంగీకరిస్తున్నారంటే దీనికి అసలు సిబిఐ ఎంక్వైరీ అవసరమే లేదు, నేరుగా అవినీతి జరిగిందన్న విషయం ఇక్కడ ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. ఆ రకమైనటువంటి అస్త్రం నేరుగా కవిత ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇచ్చారు అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఆన్ ది అదర్ సైడ్ కవిత చేసినటువంటి ఈ వ్యాఖ్యల్లో మరొక కీలకమైనటువంటి అంశం, తాను చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల వల్ల ఇమీడియట్గా రాబోతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొంత నష్టం పార్టీకి జరిగేటువంటి ఆస్కారం ఉంది. కేసీఆర్ మీదే అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత, కేసీఆర్ని మీదే సిబిఐ ఎంక్వైరీ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, లోకల్ బాడీ ఎలక్షన్స్లో నష్టం జరిగితే ఏంటి పోతే ఏంటి అని చెప్పి కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంటే దీనివల్ల తాను చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల ఖచ్చితంగా పార్టీకి నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉంది అనే విషయం కవితకి తెలుసు. బహిరంగంగా అది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చే. కాబట్టి కవిత చేసినటువంటి వ్యాఖ్యల ప్రభావం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద పడుతుంది అనే విషయం కవితతో పాటుగా పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా తెలిసే తాను ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాను అని చెప్పి స్పష్టంగా కవిత మీడియా సమావేశంలో అంగీకరిస్తున్నారు. కేసీఆర్ మీద మురళీకృష్ణ, కవిత చేసిన ఈ వ్యాఖ్యల్ని కేసీఆర్ కూడా హర్షించరు అనే విషయం ఆవిడకి తెలుసు ఖచ్చితంగా. ఇంతకుముందు వరకు ఆమె కొన్ని దుష్ట శక్తులు, కొంతమంది రాక్షసులు ఇలా పేర్లు తీయకుండా కొంతమందిని ప్రస్తావించి, అంటే ఆవిడెవరి గురించి మాట్లాడుతున్నారో మనందరికీ అర్థమైంది, కానీ ఆవిడ ఎప్పుడు పేర్లు తెలియదు. ఇవాళ డైరెక్ట్గా హరీష్ రావు పేరు తీసి మాట్లాడారు, సంతోష్ పేరు తీసి మాట్లాడారు. ఇంకా ముందు ఎవరు పేర్లు తీస్తారనేది ఒక క్యూరియాసిటీ పెరుగుతోంది. కానీ కవిత ఈ టైంలో వచ్చి ఇలా మాట్లాడటం పార్టీకి నష్టం, ఆవిడికి నష్టం, అన్ని తెలిసి కూడా ఇంత సీరియస్ అలిగేషన్స్ చేయడం వెనుక ఆవిడ స్ట్రాటజీ ఏంటి? ఖచ్చితంగా ఓపెన్గానే చెప్తున్నారు. తన దృష్టి వరకు, తన లెక్క ప్రకారం కేసీఆర్ మాత్రం దేవుడు, కేసీఆర్ ఎటువంటి అవినీతి మరకలు లేనటువంటి వ్యక్తి. కానీ కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది దయ్యాలు అని ఇంతకాలం ఎవరైతే చెప్తున్నారో ఆ దయ్యాల పేర్లు ఇప్పుడు ఓపెన్గానే కవిత చెప్తున్నారు. ఆ దయ్యం ఒక పేరు సంతోష్ అయితే మరొక దయ్యం హరీష్. ఈ రకంగా తాను ఓపెన్గానే ఆ విషయాన్ని బహిర్గతం చేస్తూ వాళ్ళే అవినికొండలు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అంటే అవినీతి జరిగింది, అవినీతిలో వీరందరూ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు. అంటే పరోక్షంగా కేసీఆర్ మాత్రం ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసినా, సంతోష్ని టార్గెట్ చేసినా, లేక తన సోదరుడు కేటీఆర్ని టార్గెట్ చేసినా పరోక్షంగా టార్గెట్ చేస్తూ వచ్చారు తప్ప ఎక్కడ ప్రత్యక్షంగా పేర్లు తీసుకోలేదు. ఈ రోజున సంతోష్ పేరు తీసుకోవడం, హరీష్ పేరు తీసుకోవడం, పార్టీలో కొంతమంది నాయకులు ఈ రకంగా చేస్తున్నారని చెప్పడం, ఇదంతా కూడా పార్టీ సీరియస్గా ఒక ఆలోచనకి రావాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టే ఇప్పుడు ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఒక ముఖ్య నేతల సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో కీలక భూమి పోషించినటువంటి వ్యక్తులు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఒకళ్ళు హరీష్ రావు అయితే ఆయన ప్రస్తుతం ఫారెన్ టూర్లో ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి తన బిడ్డకి సంబంధించినటువంటి కార్యక్రమం కోసం అమెరికాకి బయలుదేరి వెళ్ళారు వయా లండన్ మీదుగా. కాబట్టి ఆ వ్యవహారం ప్రస్తుతం హరీష్కి అందుబాటులో ఉన్నారా,
ఫోన్లో ఈ విషయం ఆయన కమ్యూనికేట్ అయిందా లేదా అనేది ఇంకా తెలియాలి. ఇక రెండో వ్యక్తి సంతోష్ ఎప్పుడు కూడా ఫామ్ హౌస్లో కేసీఆర్ గారితో పాటు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఫామ్ హౌస్లో జరుగుతున్న సమావేశంలో కేటీఆర్ ఉన్నారు, జగదీష్ రెడ్డి ఉన్నారు, పార్టీకి సంబంధించిన మరో ముఖ్య నాయకుడు పల్లా కూడా ఉన్నారు. కేసీఆర్ ఈ మొత్తం వ్యవహారం గమనిస్తున్నారు. కేసీఆర్ మీదే సిబిఐ ఆరోపణలు వచ్చిన తర్వాత, సిబిఐ ఎంక్వైరీ మొదలైన తర్వాత పార్టీ ఉంటే అంత పోతే ఎంత అనేటువంటి మాటలు ఒకటి. రెండోది, దీనివల్ల లోకల్ బాడీ ఎలక్షన్స్లో నష్టం జరిగినా పర్లేదు అని చెప్పి ఓపెన్గానే చెప్పడం, కానీ పార్టీలో ఉన్నటువంటి అవినీతి వ్యవహారాలు బయటికి రావాలి అని చెప్పి చెప్పడం, అంటే ఈ వ్యవహారాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని తెలిసి కూడా తాను మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్పడం. అంటే ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక ఏదో రకంగా కవిత మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి సమయం పార్టీ వైపు నుంచి కూడా వచ్చిందా అనేటువంటి చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తుంది. పార్టీ నాయకులు ఎవరు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో రాలేదు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కేసీఆర్తో ఏ రకమైనటువంటి లైన్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాలి అనేటువంటి చర్చలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీ లైన్ కోసం ఎదురు చూస్తున్నారు. కవిత విషయంలో ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలి, ఏ రకంగా ఫర్దర్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం మీద కొంత తర్జన భర్జన పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రైట్ మురళీకృష్ణ.